ఎవ్రీవన్. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి ఒక చిన్న ట్రిప్, డివోషనల్ ట్రిప్, అండ్ ఇట్స్ నన్ అదర్ దెన్ షిరిడి అనమాట. ట్రిప్ అనే కన్నా మొక్కు చెల్లించుకుందామని చెప్పచ్చు. ఎందుకంటే 2 years బ్యాక్ నేను ముడుపు కట్టుకున్నాను. 2 years తర్వాత నాకు కుదిరింది. ఆ బాబా బ్లెస్సింగ్స్ వల్ల నేను 2 years తర్వాత రాగలిగాను. అండ్ నాతో పాటు మా మమ్మీ, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అండ్ మా వదిన వచ్చారు, అండ్ నా బుడ్డోడు అండ్ మా హస్బెండ్ అనమాట. అండ్ నాకు ఈ రిసార్ట్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎటు చూసిన గ్రీనరీ అనమాట. చాలా ప్లెజెంట్గా, కూల్గా అనిపించింది. అండ్ ఇంకా వెదర్ అయితే చాలా కూల్గా ఉండేసరికి ఇంకా బాగా నచ్చిందేమో ఆ గ్రీనరీలో ఈ రిసార్ట్ అయితే. ఎటు చూసినా మనకి గ్రీనరీ కనిపిస్తూనే ఉంటుంది. అండ్ మా కిడ్స్కి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకు ఎంజాయ్ చేశారు అనేది మీకు ఈ వీడియో ఎండింగ్లో తెలుస్తుంది. వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చింది. అండ్ ఈ రిసార్ట్ మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు అని తీస్తున్నా. పుష్పక్ రిసార్ట్ అనమాట. చాలా బాగుంది. అండ్ పుష్పక్ రిసార్ట్ దానికి స్టార్టింగ్లోనే మనకి రెస్టారెంట్ వచ్చేస్తుంది. హియర్ ఇట్ ఈస్. అండ్ దీని అంబియన్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా. బయటే కాకుండా అండ్ రిసార్టే కాకుండా రెస్టారెంట్ కూడా ఫుల్ గ్రీనరీతో నింపేశారు. చాలా బాగా నచ్చింది నాకు. అండ్ అవుట్ సైడ్ లుక్ ఇది వచ్చేసరికి, సో ఇది ఇటు నుంచి లోపలికి వస్తామన్నమాట. సో ఇటు సైడ్ మనకి రిసార్ట్ సైడ్ నుంచి లుక్ ఇలా కనిపిస్తుంది. ఇటు చూసిన పెద్ద పెద్ద చెట్లతో ఉంటుందన్నమాట. ఇది బ్యాక్ డోర్ అనమాట. బ్యాక్ రిసార్ట్కి బ్యాక్ కుకింగ్ అన్నీ ఇంకా అక్కడ వాళ్ళదైతే దీనికి అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో హియర్ ఇట్ ఈస్. రిసార్ట్ లోపలికి వచ్చేసాం. లాబీ కూడా చాలా పెద్దది. వెయిటింగ్ హాల్ వచ్చేసరికి అంటే చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉంది. ఈ డోర్ క్లోజ్ చేస్తుంది నైట్ టైం కాబట్టి. సో ఇది వెనకాల ఏముందో మీకు మార్నింగ్ చూపిస్తాను. అండ్ ఇప్పుడు రూమ్స్కి వెళ్ళిపోదాం. చాలా నీట్గా, క్లీన్గా, సఫిషియెంట్గా ఉన్నాయి రూమ్స్ వచ్చేసరికి. సో నేను ఎంట్రన్స్ అప్పుడు కాకుండా కొంచెం నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను. సో రూమ్ వచ్చేసరికి కొంచెం అంత అంటే స్టార్టింగ్ ఉన్నంత నీట్ లుక్ అయితే ఉండదు కదా వన్స్ యూజ్ చేసిన తర్వాత. నాకు అండ్ కిడ్స్ ఎందుకు బాగా ఎంజాయ్ చేశారు ఈ రిసార్ట్ అంటే, హియర్ ఇట్ ఈస్. స్విమ్మింగ్ పూల్ అనమాట. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఈ స్విమ్మింగ్ పూల్ ఉంటే చాలు కదా కిడ్స్కి ఎంజాయ్ చేయడానికి. సో అండ్ ఇది వచ్చేసరికి డబల్ బెడ్రూమ్. అండ్ దీని ఆపోజిట్లోనే మేము ఇంకో రూమ్ కూడా తీసుకున్నాం. చెప్పాను కదా, సో స్టార్టింగ్ రూమ్ వీడియో తీయలేదు, అందుకే నా రూమ్ అంత మెస్సీగా ఉందని చెప్పి నేను వీడియో షూట్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసరికి ఆ రూమ్కి వచ్చేసరికి లాబీ వ్యూ అనమాట, బాల్కనీ వ్యూ. ఎటు చూసినా మనకి గ్రీనరీయే.